హాయ్ గాయ్స్! ఈరోజు ఇంకొక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఒకటి తీసుకొచ్చాను. ఇన్‌స్టెంట్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా లభిస్తాయి. అదే అండి మసూర్ దాల్ దోస. ఎర్ర కందిపప్పు అంటారు. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా తీసుకోవచ్చు. లేకపోతే నైట్ డిన్నర్‌లో అయినా ప్రిఫర్ చేయొచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మసూర్ దాల్‌ని తీసుకోవాలి. అందులో వాటర్ పోసుకొని ఒక 2, 3 టైమ్స్ వరకు మసూర్ దాల్‌ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పప్పుని మనం మిక్సర్ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అలాగే పప్పుతో పాటు ఈ మిక్సర్ జార్‌లో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజు టొమాటోలు 2, 4, 5 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్‌లోకి తీసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ టిష్యూతో కానీ లేకపోతే ఆనియన్‌తో కానీ ఆయిల్‌ని మంచిగా స్ప్రెడ్ చేయండి ప్యాన్‌కి. అలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న దోస బ్యాటర్‌ని ఏసేసి దోస బ్యాటర్ మొత్తం దోసలాగా మంచిగా వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ దోసని దోరగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే. దీని మీద మీకు కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. చాలా సింపుల్‌గా ఇలా ఇన్‌స్టెంట్‌గా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ రిచ్‌గా ఉండటం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలాంటి హెల్తీ అండ్ ఇన్‌స్టెంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.